థ్యాంక్ యూ సో మచ్. ఇక విశ్వనాథ నాయక్ ఉన్నారు మన రిపోర్టర్. ముఖ్యంగా రాయచోటి ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఏమంటున్నాయి అన్నటువంటి వివరాలు అందిస్తారు. విశ్వనాథ్ వినిపిస్తోందా? విశ్వనాథ్, మొత్తానికైతే ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అక్రమాలపై ఎక్కడ చూసినా కూడా స్థానికులు, ఇంతకుముందు మనం కడప మాట్లాడాం, ఇప్పుడు మరి కాసేపట్లో రాయచోటి ప్రజల యొక్క వివరాలు కూడా తీసుకుంటాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అని. ఎక్కడ చూసినా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. దీనిపైన ఒక విచారణ కమిటీ వేయాలి అని చెప్పేసి ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు సంబంధించి భూ కేటాయింపులపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ స్మార్ట్ మీటర్స్ కు సంబంధించి కూడా విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో స్మార్ట్ మీటర్స్ ఏదైతే ఈ ఇష్యూ ఉందో, ముఖ్యంగా సెంట్రల్ తో కనెక్టివిటీ ఉన్నటువంటి అంశం. సో ఈ టెండర్లో వచ్చినటువంటి రేట్ల ప్రకారమే స్మార్ట్ మీటర్లు ఉంటాయి, అది వెనక్కు వెళ్లేటువంటి అవకాశం లేదు. బట్ ఈ భూ కేటాయింపులకు సంబంధించి విచారణ గనక చేస్తే, విచారణ కమిటీ వేసి గనక నిజాలు నిగ్గు తేలిస్తే, ఒకవేళ భూమి అక్రమంగా కట్టబెట్టారు అని తేలితే భూమి వెనక్కి తీసుకోలేకపోయినా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ను రీకలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ప్రజా సంఘాలైతే పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్స్ కు సంబంధించి కావచ్చు, భూ కేటాయింపుకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ కూడా మనకు ప్రజా సంఘాల నుంచి వినిపిస్తోంది. రైట్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో జమ్మలమడుగు నుంచి మన రిపోర్టర్ చిన్ని కృష్ణ ఉన్నారు, వివరాలు అందిస్తారు. చిన్ని కృష్ణ. నమస్తే మేడం. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు అప్పనంగా అడ్డగోలుగా షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించి కట్టబెట్టారని ఆరోపణలు వచ్చిన ఈ నేపథ్యంలోనే విద్యుత్ స్మార్ట్ మీటర్లకు అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. దీనిపై మాట్లాడడానికి మనకు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి సిపిఐ తరఫున సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని చెప్పండి అన్న. గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి, అదే విద్యుత్ మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ, వీటిపై మీరే ఉంటారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ అనేది పూర్తిగా గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీగా మారడం జరిగింది. అయితే గతంలో 70 కోట్ల రూపాయలతో దాదాపు 5,000 ట్రాన్స్ఫార్మర్లను కొని ఇవాళ పీలేరు, మదనపల్లె, అనంతపురం జిల్లాలో పూర్తిగా కూడా అవి నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అదే విధంగా ఇవాళ స్మార్ట్ మీటర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు ఇక్కడ గోల్మాల్ జరిగినటువంటి పరిస్థితి. రీటెండర్లు పెట్టుకోకుండా, మరి టెండర్లు వేయకోకుండా, రీటెండర్ల పేరుతో ఎక్కడ కూడా టెండర్లు పిలవకోకుండా సొంతానికి షిరిడి సాయికి జగన్మోహన్ రెడ్డి మొత్తం కట్టబెట్టడం జరిగింది. అయితే ఇవాళ 600 నుంచి 700 కోట్ల రూపాయలు, దాదాపు 12,000 స్మార్ట్ మీటర్ల రైతులు బిగించాలనే దురుద్దేశంతో ఇవాళ గత ప్రభుత్వం ఎన్నుకునేటువంటి పరిస్థితి. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని ప్రశ్నించింది. ఎక్కడైతే అక్కడ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు పూర్తిగా కూడా వైసీపీ నడిచిన బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తా ఉంది. ఏదేమైనా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలక వర్గాలు మారుతున్నాయి తప్పితే ఇక్కడ రైతులకు
ప్రజలకు ఒరిగింది లేదు. వెంటనే స్మార్ట్ మీటర్ల పైన పునరాలోచన చేయాలని మేము అడుగుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఒక ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేగువీర బొమ్మ వేసుకొని స్మార్ట్ మీటర్ పగలగొట్టండి, రైతులకు అండగా ఉన్నామని చెప్పినటువంటి ఆయన ఈరోజు కాషాయ దుస్తులు ధరించుకొని పుణ్యక్షేత్రాలకు తిరుగుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతుక నాదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రశ్నించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది ఇది దుర్మార్గమైన విషయం. మేము పూర్తిగా ఈ యొక్క స్మార్ట్ మీటర్ను వ్యతిరేకిస్తున్నాం. ప్రసాద్, సిపిఐ, జమ్మలమడుగు. నిజంగా మనతో మాట్లాడడానికి మరో కొంతమంది విపక్ష నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి అన్న. ఏడీసీ ఎలక్ట్రానికి సంబంధించింది 1000 కోట్ల భూములు అప్పనంగా అప్పచెప్పారు. అదే విధంగా ఉద్యోగాలు కూడా ఇస్తారు. మరి ఎటువంటి ఉద్యోగాలు లేదు, కానీ 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం దీనిపై మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వంతో మన గత వైసీపీ ప్రభుత్వం పాలనలో మన ఒప్పందాలు చేసుకొని 1000 కోట్ల రూపాయలు మళ్ళీ సాయి ఎలక్ట్రికల్ వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. కానీ అందులో మరి ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం జరిగే విధంగా మళ్ళీ ఆ గత ప్రభుత్వం కూడా రైతులకు ఇటు చూస్తే కనుక స్మార్ట్ మీటర్లు బిగించి అదే క్రమంలో ప్రజలపై అతి భారాలు వేయడమే తప్ప ప్రజలను మభ్యపెట్టడమే తప్ప వేరే అంశం కాదని చెప్పి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకుంటున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో 9 మార్టు ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. కానీ దానికి సమానంగా ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెంచి ప్రజల మెడలకు ఉరితాడు వేయడమే చెప్పి సిపిఎం పార్టీగా మేమైతే చెప్పదలుచుకుంటున్నాం. అందుకనే మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాము. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన స్మార్ట్ మీటర్ల మీద బహిరంగ సభలలో అతని ఉపన్యాసాన్ని ఉదరగొట్టి ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, రైతులకి ఎక్కడికక్కడ బద్దలు కొట్టండి అని చెప్పి మళ్ళీ సంకేతాలు ప్రజల పక్షాన మేము పోరాడతాం, మా ప్రభుత్వం వచ్చే స్మార్ట్ మీటర్లు బిగించాం, ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఉపన్యాసాలు చేసినటువంటి లోకేష్ గారు ఎక్కడున్నారో మళ్ళీ ఈ రోజు మాకైతే కనపరావడం లేదు. మరి ఇప్పుడైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వము స్మార్ట్ మీటర్లకు కేంద్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఏ విధంగా సాగిలపడిందో అదే విధంగా ఈ రోజు కూడా ఈ టీడీపీ ప్రభుత్వం కూడా సాగిలపడుతుందని చెప్పి మేమైతే గట్టిగా చెప్పదలుచుకుంటున్నాం. అందుకే ప్రజల పక్షాన పోరాటాలకు సిపిఎం పార్టీగా ఈ స్మార్ట్ మీటర్లు రద్దయ్యేంత వరకు మన గతంలో ఉన్నటువంటి పాత మీటర్లనే బిగించాలని చెప్పి మన రైతులను ఇటు గృహాలకు ఉపయోగించేటువంటి ప్రజలకు అండగా నిలబడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుప్తామని చెప్పి సిపిఎం పార్టీగా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. రైట్ చిన్ని కృష్ణ, అది జమ్మలమడుగులో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నేతలు పెద్ద ఎత్తున గత విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక చంద్రమోహన్ మనకు